ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి దేవా, కృపా సత్య సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, గత వారమంతా కాచి కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచి మరొక పునరుత్థాన దినము మమ్మల్ని నడిపించిన దేవా, నీ కోటి స్తోత్రాలు. ఈరోజు ఈ పునరుత్థానపు ఆరాధనలోకి నడిపించబడిన నీ సంఘాన్ని బట్టి నీకే స్తుతి 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 నైనా ఇంకా రావాల్సిన వారిని నడిపించి సహాయం చేయండి. ఈరోజు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుడుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకొని దేవుని కొంతసేపు మన హృదయంలో ఆయన నామాన్ని స్మరిస్తూ హల్లెలూయా యేసయ్యా రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, స్తోత్రం స్తోత్రం. యెహోవా ఈరీ, స్తోత్రం. యెహోవా రాఫా, స్తోత్రం. యెహోవా షమ్మా, స్తోత్రం. యెహోవా నిస్సీ, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తుతి నాయన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లునుగాక. అయా, నిత్యము కిరుపులు శరాపుల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి, నీకే స్తుతి 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 నాయన. అయ్యా, ఈ బలహీనని బలపరచండి అయ్యా, బలమైన అభిషేకం చేత మీరు దర్శించండి అయ్యా, మమ్మల్ని నింపండి ప్రభువా. ఖాళీ పాత్రగా వచ్చామయ్యా, నీ అభిషేకంతో నింపండి ప్రభువా, నీ వాక్యంతో నింపండి అయ్యా, నీ కృపతో నింపండి అయ్యా, నీ కనికరం చూపించండి అయ్యా. మా అందరి అతిక్రమ దోష పాపాలన్నీ కూడా మీ కలువరి శిలువ రక్తంతో శుద్ధిపరచండి అయ్యా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. చిన్న మంద భయపడుకుడి, రాజ్యం అనుగ్రహించడానికి నీ తండ్రికి ఇష్టమైనది మీరు మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, నీకే స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నాయనా, నీకే వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, మంచి స్నేహితుడా అయ్యా, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నాయకుడిగా, బోధకుడిగా ఉండి నడిపించిన దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రం. రాజా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా. గరలరబ బబ బబ రిగబరలరబ రిగమర శబబ రిబబరలరబ రిబశమందు రిగబరలరబ రిబబరలరబ. హల్లెలూయా. ఈ యొక్క చిన్న పల్లవి పాడి దేవుని నామమును కనపరచడం. ప్రేమించేదం అధికముగా ఆరాధించం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధించం ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించం పూర్ణ బలముతో, ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధించం పూర్ణ బలముతో, సేవించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ప్రేమించేదం అధికముగా
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అనండి. ఎబినేజరే ఎన్నో సమస్యలు ఆదుకున్నాడు దేవుడు. ఎబినేజరే ఇంకా మీద ఆదుకుంటాడు. ఇంతవరకు అయ్యా ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. అయ్యా ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ పరముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ విశ్వాసంతో హృదయపూర్వకంగా పూర్ణ యేసయ్యను చూస్తూ ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 ప్రేమించేదం. అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించే. అధికముగా ఆరాధించు, ఆసక్తితో. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచవే వందనమై. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచవే. అయ్యా నన్ను చూచవే నీకు వందనమయ్యా. అయ్యా నన్ను చూచవే నీకు వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన ఆరాధన పాడేదందరూ కూడా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదం. అధికముగా ఆరాధించు, ఆసక్తితో ఆరాధించు, ఆసక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే. అయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే. అయ్యా స్వస్థపరచవే నీకు వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే. ఎన్నోసార్లు బాగు చేస్తాడు దేవుడు. నన్ను స్వస్థపరచవే నీకు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన విశ్వాసంతో కృతజ్ఞత కలిగిన వారమైన ఆయన ఆరాధించాలి. మనం ఆయన ఆరాధించాలి. ఆయన మన దేవుడు. ఆయన మన జీవితంలో చేసిన మేలులన్నిటిని తలంచుకుంటూ ఆయన ఆరాధించాలి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న. ఆహా ఎబినేజరే దేవా ఇంతవరకు. అయ్యా ఇంతవరకు
నేను ఆదుకునే దేవుడు. అన్ని సమయాల్లో భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఖచ్చితంగా అపవాది నోటు మూసి నీకు న్యాయం చేస్తాడు. ఏ విషయంలోనూ దేవుడు నీకు అన్యాయం చేస్తున్నాడు. అపవాది నోరు మూసి నీకు న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన సృష్టికర్త. ఆయనకు సాధ్యమంటూ ఏమీ లేదు. నన్ను చూచావే, అరణ్యములో ఆగరును చూసిన దేవుడు. అరణ్య రోదన లాంటి నీ యొక్క వేదన, నీ బాధ, నీ శ్రమ, నీ కన్నీటిని చూసే దేవుడు. అక్కడ శూన్యములో సృష్టిని నిర్మాణం చేసిన దేవుడు. శూన్యంగా ఉన్న నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఆగరు తన కుమారుడి యొక్క స్థితి చూసి బాధపడుతూ ఉంటే ఆ చంటి బిడ్డ ఏడుపును చూసి నీటిని పుట్టించిన దేవుడు నీ కుటుంబంలో సమాధానం కలిగిస్తాడు, సంతోషం కలిగిస్తాడు, ఆశీర్వాదం కలిగిస్తాడు, దీవెన కలిగిస్తాడు, విడుదల కలిగిస్తాడు. అపవాది క్రియలన్నీ లయపరచబడునుగాక. ప్రతి తంత్రం, ప్రతి క్రియ, ప్రతి కారణ క్రియలన్నీ లయపరచు. ఆరాధన చేద్దాం. దేవా నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు సర్వశక్తి కలిగిన వాడివి. నా జీవితంలో ఎన్నో మేలు చేస్తావు. నీకు ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోవాలి. నువ్వు శుద్ధిస్తున్నారు ప్రభు అని ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకి చూపించి నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన యేసయ్యా, ఆరాధన దేవినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఆయన ఎబెనేజరీ ఆదుకునే దేవుడు. ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నాను, నిన్ను పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆరాధ్యుడా, నీవు ఆదుకోకపోతే మమ్మల్ని ఆదుకునే వారు ఎవరున్నారు నాయన? నీవు గాక మాకు ఎవరున్నారు ప్రభా? నిన్ను వెంబడిస్తున్న వారమయ్యా, నీ జీవ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. తెలిసి తెలియక అనేక సార్లు పడిపోయినప్పుడు నువ్వు చేయి పట్టి లేవనెత్తి నడిపించి దేవుడు అయి ఉన్నావయ్యా. ఈ లోకంలో మనుషులు అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి వారు మమ్మల్ని వెంబడిస్తారు, కానీ నువ్వు ప్రతి సమయంలోనూ, ప్రతి సంవత్సరంలోనూ మాకు తోడై ఉండి మా చేయి పట్టి నడిపించే దేవుడు. ఇంతవరకు
నేను కృంగి హృదయాలను ఆదుకున్నావయ్యా. నేను అప్పులతో బాధపడుతున్నప్పుడు నన్ను ఆదుకున్నావయ్యా. నేను అనారోగ్యంగా పడి ఉన్నప్పుడు నన్ను ఆదుకొని స్వస్థపరిచి లేవనెత్తావయ్యా. అపవాది నా మీద దాడి చేస్తున్నప్పుడు యుద్ధం యెహోవాదే అని పలికామయ్యా. మా పక్షాల నుండి యుద్ధం చేసి అపవాది క్రియలు లయపరిచి మాకు విజయాన్ని ఇచ్చావయ్యా. ఏమినేజరే ఇంతవరకు దేవానికి స్తోత్రాలు. అన్ని విషయాల్లో ఆదుకుని ఆదరించి హక్కులు చేర్చుకొని తల్లిలాగా తండ్రిలాగా మమ్మల్ని నడిపించే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, నీ కృప మాపై చూపించి దీవించే దేవుడు. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిశుద్ధ ఆరాధన అంతా కూడా మీ సన్నిధిలో చేర్చుకొని మాకు సమాధానం ఇస్తున్నందుకు నీకే స్తుతి, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. సకలుడి దేవుని నామమును ఘనపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన భాగం చదువుకుందాం. ఈరోజు 22వ కీర్తన మన మధ్యన ఎస్తేర్ రాణి చదివి వినిపిస్తుంది. మనం అందరం ఏకీభవించి చదువుదాం. త్వరగా రావాలమ్మా. 22వ కీర్తన. నాకెళ్ళి ఇటు ఎదురుగాలి, నాకెళ్ళి ఎదురుగాలి, ఇటు తిరిగి ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవుని నమస్కారములు. కీర్తన 22వ అధ్యాయం. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరమయ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిదానింపబడిన వాడను, నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వారు ఆయన ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసి అయి మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయి వాడెవడనూ లేడు. నాకు దూరంగా ఉండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి,
భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచున్న గర్జించుచుండు సింహం వలె వారు నోరు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలం ఎండిపోయిన చిన్న పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గం నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహము నోటిలో నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నా కుత్రమిచ్చి విన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రశ్నపరిచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదా? దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను ఎదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరములకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇటే పక్క కూర్చోండి. చక్క అమ్మా ఇటు సైడ్ కూర్చోండి. కొంచెం జరిగి ఇటు కూర్చోండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన భాగంలో మనం చూస్తే
భక్తుడు దేవా నన్ను ఏ విధంగా మర్చిపోయావు అంటా ఉన్నాడు. లాస్ట్ వచనాల్లో ఆయన మర్చిపోలేదు, ఆయన మొరపెట్టగానే ఆయన ఉత్తరం ఇచ్చాడని చెప్తా ఉంది వాక్యం. దేవుని స్తోత్రం. దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోతే బ్రతుకుతామా? మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు? కాస్త ఆలస్యమైతే చాలు ఏదైనా మనం అనుకున్నది ఇదే ప్రార్థన చేస్తాం, మర్చిపోయావయ్యా, నా పని అయిపోయిందయ్యా అని. అయితే అవిశ్వాసంగా ఎప్పుడైతే మనం ఉండి అవిశ్వాసంగా ప్రార్థన చేస్తామో అప్పుడు అందరికి సులకన అయిపోతాం. హల్లెలూయా. అయితే మనకి శత్రువులు ఉన్నారా లేరా? అక్కడ రాశాడు, చాలా మందిని రాశాడు. కుక్కల బలమంట, గురిపోతు కొమ్ములంట, భాషాను దేశపు వృషభములు. వృషభం అంటే ఎత్తు, అంటే బలమైన వాళ్ళు మన మీద పోరాటం చేస్తారు. దురాత్మల రూపంలో అనేక విధంగా పోరాటం ఉంటుంది. మనము ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేయకూడదు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనా శక్తి చేత చేయాలా? నింపబడాలి. అప్పుడే మన మీద పోరాటం అణిచివేయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడంటే మనలో ఉన్నాడు. మనలో ఉన్న యేసయ్య మనతో పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనకి సహకరిస్తాడు. ఆయన నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి నీకు యోచింపచక్యంగా 3 రోజులతో నీ పక్షా నుండి విజ్ఞాపన చేస్తాడంట. చెప్పగలగడే హల్లెలూయా. అయితే మనం ఇష్టపడి విశ్వాసంతో మనం ముందు మోకరించాలి. నువ్వు మోకరించగలిగితే మోకరించో, కూర్చోగలిగితే కూర్చో, నించోగలిగితే నించో. ఇంకా అసలు బలహీనరాలు అయితే నువ్వు పడుకోనైనా సరే, కానీ ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నువ్వు పర్సనల్గా చేయాలి. వాళ్ళ ప్రార్థనలో వీళ్ళ ప్రార్థనలో ఇన్వాల్వ్మెంట్ కావటం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ అయ్యే ప్రార్థన చేయట్లా. పర్సనల్ ప్రార్థన అంటారు, దాన్ని ఏకాంత ప్రార్థన అంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రార్థనలో మనం ఏకీభవించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో ఏకీభవిస్తాం. కానీ నువ్వు దేవుని పర్సనల్గా కలుసుకోవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయాలి. మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం. వాళ్ళేదో వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే నువ్వు వాక్యం వింటే విను, కానీ ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే నువ్వు పర్సనల్గా ప్రార్థన చేయాలి. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? ఏకాంతంగా, పర్సనల్గా, ఒంటరిగా, ఎవరితో ఇన్వాల్వ్మెంట్ కాలేదు, కానీ పర్సనల్గా ఏకాంతంగా యేసయ్య తండ్రికి ప్రార్థన చేశాడు. అప్పుడు తండ్రి విని దేవుడు కార్యం జరిగించాడు. నీ ప్రార్థన ఒక ఆచారంలాగా అవసరం కోసం అట్లా ఉన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ప్రతిరోజు పర్సనల్గా ఆయన్ని కలుసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఒక్కరోజు నీ కొడుకుని చూడకుండా ఉండలేస్తావా? నీ కొడుకుతో మాట్లాడకపోతే ఉండలేస్తావా? నీ డబ్బును చూసుకోకుండా ఉండలేస్తావా? నీ ఇంటిని చూసుకోకుండా ఉండలేస్తావా? భూ సంబంధమైన వాటి మీద నీకు అంతగా ఇష్టం ఉంటే నీ మీద ఆశ పెట్టుకొని ప్రేమ కలిగి తన ప్రాణాన్ని ఇచ్చి రక్తం కార్చి నిన్ను రక్షించిన దేవుడికి నీ మీద ఎంత ఆశ ఉండాలి? అందుకోసం ఏం చేయాలి తెలుసా? ఆళ్ళలో ఏళ్ళలో ఏకీభవించి ఎట్లాగంటే మందలో పడి పోతాం అన్నట్లుగా ఉండకూడదు. కానీ నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒంటరిగా ఆయనతో కలుసుకోవాలి. స్తోత్రం చెప్పాం గట్టిగా. హల్లెలూయా. కీర్తన రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో 3వ వాక్యంలో అందరితో కలిసి కాదు, పర్సనల్గా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయనతో కలిసి మనం మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. దేవుని స్తోత్రం. నీ పర్సనల్ విషయాన్ని అందరూ చెప్పుకోలేస్తావా? పర్సనల్ విషయాన్ని ఎవరు చెప్పుకోలేరు. అందుకని ఏం చేయాలంటే
నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను చూసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు నువ్వేం చేయాలంటే ప్రతిరోజు కొంత సమయం ఆయనతో ఒంటరిగా గడపాలి. మనం ఏం చేస్తున్నాం? ఏ టయానికి ఏ ప్రార్థన వస్తుందా అని చూసి ఆ టయానికి మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం తెలియక మనం. దేవుని స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఒంటరిగా దేవుణ్ణి కలుసుకొని ఆయనకి నీ యొక్క పర్సనల్ విషయం చెప్పాలి అని చెప్తా ఉంది. ఈరోజు నుంచి ఎంతమంది ఆ విధంగా చేస్తారు? ఖచ్చితంగా చేయండి దయచేసి. ఎందుకంటే అక్కడ చూడండి ఎంతమంది శత్రువులు ఉన్నారో. భాషాను దేశపు వృషభములంట, సింహములంట, కుక్కలంట, ఖడ్గమంట. ఎంత పోరాటం ఉందో. ఇదంతా మన కుటుంబం మీద దాడి చేస్తుంది. మనకు తెలియని ఇట్లా వాడు మనకి తెలియకుండా ఏం తెలియకుండా ముసుకేస్తున్నాడు. దేనికో దానికో ఇన్వాల్వ్మెంట్ చేసి సమయాన్ని ఏదో విధంగా గడిపేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాసిన మొట్టమొదటి వర్షం అంటాడు కదా, నేను మొరపెడుతున్నానయ్యా, నువ్వు దూరంగా ఎందుకుంటావు? మనకు చదవండి, ఆ మాట చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒకటి మనం పర్సనల్ గా కలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు మనకి సమీపంగానే ఉంటాడు, దూరంగా ఉండనే ఉండడు. రెండోది, నువ్వు కనుక దేవునికి సమీపంగా రాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే కొద్దిగా మౌనంగా ఉంటాడు. దగ్గరనే ఉంటాడు, ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు వేరే వాడి పార్టీలో ఉన్నావు, అపవాది తరపున ఉన్నావు, ఆడే కావాలని కోరుకుంటున్నావు, అదే నాకు ఇష్టం అని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మరలా వచ్చేంతవరకు కూడా దేవుడు నీకేమీ చేయలేడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 400 చెప్పండి 30 సంవత్సరాలు ఐగుప్తునే కోరుకున్నారు. ఏం కోరుకున్నారంట? ఇక్కడే బాగుంది, ఇక్కడే కాకరకాయలు, కేకరకాయలు, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ ఉన్నాయి అని కోరుకున్నారు. కానీ వారు ఒకరి కింద బానిసలని వారు ఎరగలేకపోయారు. దేవుని స్తోత్రం. మనం బానిసలం కానే కావు, మన స్వతంత్రులు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు ఒకరికి బానిస కాదు. అందుకే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా పర్సనల్గా ప్రతిరోజు కూడా బద్దకించకుండా దేవునితో ప్రార్థన చేయడానికి మీరు ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అవసరం కోసం దేవుడు కాదు, అవసరాన్ని తీర్చే దేవుడు కాదు. అసలు నిన్ను దేవుడు ఎందుకు అనుకున్నాడంటే ప్రతిరోజు అవ్వ ఆదాముతో ఏ విధంగా ఏదేని తోటలో ప్రతిరోజు కూడా వచ్చి మాట్లాడేవాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు మోషే గారితో మాట్లాడేవాడు, మేఘంలో నుంచి, గుడారంలో నుంచి. ప్రతిరోజు, ఒకరోజు కాదు. నువ్వు దేనికైనా బద్దకించాలి, కానీ ప్రార్థనకు బద్దకించకూడదు. వాళ్ళతో వీళ్ళతో కలిసి ఏదో ఛానల్లో కలిసి ప్రార్థన చేయటం కాదు. నువ్వు పర్సనల్గా దేవునితో కలుసుకొని ప్రార్థన చేయటం ప్రారంభం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బద్దకిచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాడు మత్తు కలిగించి అసలు పూర్తిగా మనల్ని ప్రార్థన నుంచి బయటకు నెట్టేస్తాడు. నీకు ఎప్పుడైతే శోధన వేదన వస్తుందో అప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇప్పుడు యోనా ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఎంత బాధ! ఆయన నన్ను అంత నాసు చుట్టుకుందయ్యా, అయ్యా 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 అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. శోధనలో పడకుండానట్లు మనం ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన. శోధన చూపిస్తున్నప్పుడు కల్లో దర్శనంతో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నీ మోకాళ్ళు వంగాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు వాళ్ళకెళ్ళగా వినాలని చెప్తావు.
నీ మోకాళ్ళు వంగటం కోసం దేవుడు చూస్తున్నాడు. నీ నోటి యొక్క మాట కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీ కోసమే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన నీ పాపాలు, నా పాపాలు, మన దోషాలన్నీ కూడా ఆయన కొట్టివేశాడు. దేవి స్తోత్రం. ఎందుకో తెలుసా? పాపం చేసి మనం తండ్రి దేవునికి దూరస్తులైపోయాం. ఇప్పుడు పాపం పోయిన వారమై దేవునికి దగ్గరగా రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? తండ్రికి ఏమైపోయామంట? అవ్వా ఆదాము మనం చేసిన పాపం ద్వారా దూరం అయిపోయిన ప్రజల్ని దేవుడు నరావితారిగా ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్న రుణాన్నంతా కొట్టివేసి ఇప్పుడు మనకు దగ్గరగా చేశాడు. నువ్వు దూరంగా పారిపోకూడదు. అంటే నువ్వు ఒంటరిగా కలుసుకోవాలి. అవ్వా ఆదాం కనుక చల్లబోట ఎలా రోజు కలుసుకున్నారో ప్రతిరోజు ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొద్దిసేపు ముందు స్తుతించాలి. కొద్దిసేపు ఆయన చేసిన మేలుకి స్తుతి చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ఆయన ఇంత ముందుకు నీకు చేసిన మేలుని తలంచుకుంటూ నువ్వేం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. కొంతసేపు ఆయన మీద ఒక కీర్తన పాడాలి. ఆయన్ని కీర్తించాలి. తర్వాత ఏం చేయాలి తెలుసా? నీ శత్రువుల కోసం, హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న శత్రువు నశించిపోతాడు, శత్రువు మిత్రుగా మారిపోతాడు. దేవి స్తోత్రం. తర్వాత నువ్వు నివసించే పట్టణం కోసం ప్రార్థన చేయాలి. నీ దేశం కోసం ప్రార్థన చేయాలి. నేను నడిపించే సేవకుల కోసం, సేవకురాల కోసం, వారి ఆరోగ్యం కోసం వారు కూడా ప్రార్థనలో ఎదగాలని ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలంటే నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఇది ఇన్ని ప్రార్థన చేస్తే 1-2 గంటలు అయిపోద్ది. తేలిగ్గా అయిపోదా? హల్లెలూయా. ఇది దేవుని మెచ్చుకునే ప్రార్థన. ఇది స్వార్థం లేని ప్రార్థన అన్నమాట. దేవుడు ఇష్టపడతాడు. సుంకరి పరిచయుడు ప్రార్థన చేశాడు. ఎవరి ప్రార్థన అంగీకరించాడు? ఎందుకని? తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఒప్పుకొని ప్రార్థన చేశాడు. తన స్థితి ఏంటో తను తెలుసుకొని దేవుని దగ్గర చెప్పి నేను సరిపోతానా, నేను నీ దగ్గర నిలబడటానికి సరిపోనయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేశాడు. పరిచయుడైతే నేను ఇస్తున్నాను, ఈ చేస్తా, అది ఇది అని హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. అందరూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ కొంతమంది ప్రార్థనే దేవుని దృష్టిలో అంగీకారం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకారం అయినప్పుడు అద్భుతంగా దేవుడు వెంటనే మనకు సహాయం చేస్తాడు. చప్పులు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రార్థనలో బద్దకించకూడదు. ఈ చివరి దినాల్లో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. పోరాటం చివరి దినాలు అయిపోతా ఉన్నాయి. ఈ యుగం అంతా రాబోతా ఉంది. ఇక ఎందుకంటే మన కళ్ళ ముందు ఎన్నో జరగరాని ఎన్నో జరుగుతున్నాయి. ఈ జరగక తల్లికి ఎప్పుడో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ఎప్పుడో దేవుడు రాయించాడు ఇలా జరుగుతుందని. అందుకోసం మనం ఏం చేయాలంటే చేద్దాంలే, ఆ చేయకపోతే ఏమైందిలే, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, అట్లా వద్దు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఈ రోజు నుంచి ఖచ్చితంగా దేవుణ్ణి ఒంటరిగా కలుసుకో. ఏ శబ్దం ఉండకూడదు. నీవు తండ్రే ఉండాలి. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, చూడండి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు అది సంగతి. చెప్పడం గట్టిగా. నీకు అర్థం ఉందా? మనకి సమాధానం రావట్లేదంటే, ప్రతిఫలం రావట్లేదంటే ఏంది?
మనం పర్సనల్ ప్రార్థన చేయట్లే. రెండో ప్రార్థన సంఘంలో చేయాలి, అందరితో కలిసి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సంఘంలో చేయాలి, అందరితో కలిసి. ఉపవాస ప్రార్థనలు అందరితో కలిసి చేయాలి. నీ గృహంలో మట్టికి ఖచ్చితంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం చూస్తే నువ్వు పర్సనల్గా ప్రార్థన చెయ్యాలి. పర్సనల్గా దేవునితో మాట్లాడాలి. అక్కడేమో మధ్య పక్కన చెల్లి పెట్టుకొని ప్రార్థన చేయమని రాసుందా? వాళ్ళ ప్రార్థనకు లింక్ చేయమని రాసుందా? లేదు. మనం చాలా విషయాల్లో సమాధానాన్ని రాకపోవటానికి కోల్పోవటానికి కారణం ఏంటంటే మన ఇష్టంగా ప్రార్థన చేస్తున్నాం, పరిచయం చేసినట్టుగా. అట్లా చేయకూడదు. సంఘంలో అందరితో కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గృహంలో నువ్వు పర్సనల్గా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మొట్టమొదటిగా మన సమస్యలు చెప్పటం కాదు, ఆయన స్తుతించాలి. నీ జీవితంలో ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ నువ్వేం చేయాలంటే ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? మీ యొక్క శత్రువుల కోసం, హింసించే వాళ్ళ కోసం వారికి మారు మనసు తెచ్చేయ్యా. వారు నాయన తండ్రి ఆ శత్రుత్వం మానుకొని మిత్రులుగా కలిసి ఉండే వాక్యం దయచేయ, వాళ్ళని క్షమించేయని ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలంటే నీవు నివాసం చేస్తున్న నీ చుట్టుపక్కల వారి కోసం ప్రార్థన చేయాలి, నీ పట్టణం కోసం ప్రార్థన చేయాలి. తర్వాత దేశ ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. నేను నడిపిస్తున్న సేవకురాలు వారి యొక్క ఆ కుటుంబం కోసము, ఆ సంఘం కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు నీ యొక్క పర్సనల్గా నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి, అయ్యా ఇట్లా ఉందయ్యా, ఇలా జరుగుతుంది ప్రభువా, వీరిని దర్శించండి అయ్యా, నా కుమారుని దర్శించండి అయ్యా, నా కోడలను దర్శించండి అయ్యా, లేకపోతే నా కూతురుని దర్శించండి అయ్యా, నా భర్తని నా భార్యని దర్శించండి అయ్యా అని మీ సమస్య దేవుని దగ్గర చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు నువ్వు చేస్తున్న ప్రార్థన తండ్రి విని, రహస్యముగా చూస్తున్న నీ తండ్రి నీకు సహాయాన్ని చేస్తాడు. ఏకాంతంగా రహస్యంగా చాప కడుపులో ఏ సౌండ్ లేని దగ్గర ప్రాణాల మీద పీకల మీద ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేశాడు. వెంటనే చాపకు ఆజ్ఞాపిస్తే వెంటనే చాప ఒడి మీద కక్కేసి. దేవుని స్తోత్రం. ఏలియా ఏకాంతంగా ఏరేది వాగు దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏలియా మరి ఒక్కడే ఆ వర్షం కోసం ప్రార్థన చేసేవాడు. పర్సనల్ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాదు సంఘంతో అందరితో కలిసి ప్రార్థన ఏకీభవించి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అద్భుతంగా అక్కడ రాశాడు, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఇట్టి కృపదేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ విధంగా బలపరచబడదుం గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షా నుండి మూలుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేయును గాక. ఈ రోజు నుంచి మనం పర్సనల్ గా ఆయన కలుసుకుందుము గాక. కృప కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి నాయన నీకు వందనాలు ప్రభువా. ప్రార్థనా విషయం మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈ రోజు నాయన తండ్రి మీరు మాట్లాడిన అయ్యా ఈ యొక్క విషయాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు. ఎవరైతే ఇంకా ప్రతిరోజు నిన్ను ఒంటరిగా కలుసుకోలేకపోతున్నారో, పర్సనల్ ప్రార్థన మానుకున్నారో, వారితో వీరితో ఏకీభవించి చేస్తున్నారో, సంఘంలో అందరితో కలిసి చేయమన్నావయ్యా. ఒంటరిగా ఉన్నప్పుడునైనా నీకు మొరపెట్టమన్నావు ప్రభువా. నీ కృప మాకు సహాయం చేయమని అయ్యా, మమ్మల్ని దీవించమని, ఆశీర్వించమని, వర్ధిల్లింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి విడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.